వెల్కమ్ టు కేటీవీ. ఓ చల్లటి మధ్యాహ్నం న్యూయార్క్ సిటీలోని వాషింగ్టన్ స్క్వేర్లో టీ తాగుతున్నారు ఫ్రాన్సిస్ పెర్కిన్. హఠాత్తుగా ఫైర్ ఇంజన్ల గంటలు, హాహాకారాలు వినిపించాయి. 10 అంతస్తుల భవనంలో ఉన్న ట్రయాంగిల్ షర్ట్వేస్ట్ ఫ్యాక్టరీలో మంటలు చూస్తుండగానే నిప్పుల బంతుల్లా మండుతూ 9వ అంతస్తు కిటికీల్లోంచి కిందకి దూకేస్తున్నారు మహిళలు. ఒకరు ఇద్దరు కాదు, 146 మంది. ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోయారామె. ఆ రోజు మార్చి 25, 1911. ఫ్రాన్సిస్ పెర్కిన్ మహిళలకు ఓటు హక్కు కోసం ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త. అప్పటికే ఫ్యాక్టరీల గురించి కాస్త అవగాహన ఉన్న ఆమె అగ్ని ప్రమాదం వివరాలు తెలుసుకుని మండిపోయారు. నిజానికి మంటలు వ్యాపించగానే అక్కడి వాళ్లంతా క్షేమంగా బయటపడే వీలుంది. కానీ కార్మికులు వాష్రూమ్ పేరుతో బయటికెళ్లి సమయం వృధా చేస్తారేమోనని, బట్టల ముక్కలను దొంగిలిస్తారేమోనని ఫ్యాక్టరీ యాజమాన్యం తలుపులన్నీ తాళాలేసిందట. దాంతో బయటపడే దారి లేక కొందరు అక్కడే మాడి మసైపోతే మరికొందరు కిందకి దూకి చనిపోయారు. వారి చావులు వృధా కాకూడదనుకున్నారు ఫ్రాన్సిస్. సంపన్న కుటుంబానికి చెందిన ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి ఫ్యాక్టరీ టూర్కి వెళ్ళినప్పుడు తనకన్నా చిన్న అమ్మాయిలు ఇరుకు గదుల్లో 12 గంటల షిఫ్టులు పనిచేయడం, మెషిన్లలో వాళ్ళ వేళ్లు కోసుకుపోవడం, దుమ్ము ధూళి మధ్య శ్వాస సమస్యలతో బాధపడటం చూశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచన ధోరణి మారిపోయింది. ఆర్థిక శాస్త్రం చదివారు. మురికివాడల్లో ఉంటూ ఫ్యాక్టరీల పనితీరుపై ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలు సేకరించారు. కొద్దిమంది లాభాలు ఆర్జించడానికి ఎన్ని వేల ప్రాణాలను పణంగా పెడతారంటూ చట్టసభ సభ్యులను నిలదీశారు. ఇంతలోనే ఈ అగ్ని ప్రమాదం. కొద్ది వారాలు తిరిగేసరికల్లా న్యూయార్క్ లేబర్ లాస్ రాస్తూ ఉన్నారు ఫ్రాన్సిస్. ఫ్యాక్టరీలో చేపట్టాల్సిన సురక్షిత చర్యల జాబితా రూపొందించారు. కళ్ళెదురుగా ఆమె చూపించిన సాక్ష్యాలు కనబడుతుంటే చేసేది లేక అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫ్యాక్టరీ యాజమాన్యాలు గగ్గోలు పెట్టినా వినకుండా చట్టాలు చేసింది. ఇతర రాష్ట్రాలు అనుసరించాయి. ఫ్రాన్సిస్ కారణంగా పారిశ్రామిక రంగంలో ఊహించని మార్పులు మొదలయ్యాయి. 1993లో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఆమెను పిలిచి కార్మిక శాఖ మంత్రిగా చేరమన్నారు. ఫ్రాన్సిస్ తన షరతులతో పెద్ద జాబితా ఆయన ముందు పెట్టారు. అది చూసి అసాధ్యం అన్నారాయన. అయితే ఇంకెవరినైనా చూసుకోమన్నారు ఫ్రాన్సిస్. చివరికి ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రభుత్వంలో తొలి మహిళా మంత్రిగా 12 ఏళ్ల కాలంలో ఆమె అసాధ్యం అన్న అంశాలన్నీ ఆచరణలో పెట్టి చూపించారు. ఈ రోజు ఫ్యాక్టరీల్లో ఫైర్ ఎగ్జిట్లు, కార్మికులకు వారాంత సెలవు, ఓవర్ టైంకి పేమెంట్, బాలకార్మిక వ్యవస్థ రద్దు ఇలాంటివన్నీ మనం చూస్తున్నామంటే అది ఫ్రాన్సిస్ చలవే. 85 ఏళ్లకు చనిపోయే వరకు కార్నెల్ యూనివర్సిటీలో లేబర్ హిస్టరీ బోధించారామె. వ్యక్తుల చేతకానితనమే పేదరికానికి కారణమన్న తండ్రి మాటలు తప్పని, విధాన వైఫల్యమే అందుకు కారణమని రుజువు చేసిన ఫ్రాన్సిస్ విధానాలను మార్చుకోవచ్చని ప్రపంచానికి చాటిన ధీర వనిత.